ప్రియమైన సోదరి సోదరులారా, ఆది కాండంలో మరి 6 అధ్యాయం 12 వచనంలో దేవుడు భూలోకం చూసినప్పుడు చెడిపోయిందంట. శరీరులు అనగా మానవులు ఎవరిష్ట మార్గంలో వాళ్ళు వెళ్ళారు. అందుకని ఆయనకు కోపం వచ్చేసింది, ప్రళయం పంపించాడు, తుఫాన్లు పంపించేశారు, కొండలోను మెట్టులను అన్నిటిని కూడా తుడిచివేశాడు మొత్తం. ఈరోజు ప్రపంచ అదే స్థాయిలో ఉన్నది. రాజకీయ నాయకులైనా, మత సంబంధమైనటువంటి వారైనా, వ్యాపారవేత్తలైనా, సైంటిస్టులైనా, మరి విద్యాలో అయినా, మెడికల్లోనైనా ప్రతి దానిలో ఎవరిష్టానుసారం వాళ్ళు చేస్తుంటున్నారు. దేవుడు భూలోకం చూస్తున్నాడు. భయంకరమైన పరిస్థితులు కనపడుతుంటున్నాయి. జాగ్రత్త పడాలా, దైవభక్తి కలిగి ఉండాలా, ప్రభువుని నమ్ముకొనండి, వాటిని మార్చుకొనండి. ఏది మనకు శాశ్వతం కాదు. అప్పుడు తుడిచేసిన దేవుడు ఇప్పుడు తుడిచేసేయలేడా? ఆయన తప్పనిసరిగా తుడిచేస్తాడు. అందుకనే స్త్రీలు వాళ్ళ ధర్మం చేస్తురండి, పురుషులు వాళ్ళ ధర్మం నండి, యవనస్తులు మీ ధర్మం నెరవేర్చండి. మీ ధర్మాలు మీరు మర్చిపోతున్న కాబట్టి దేవుని కోపానికి మనం గురైపోతాము. క్షమించమని అడుగుదాం అందరమే.